అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జూలై 15 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు వచ్చి కుమార్ సంగారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1-3 పాదాల నక్షత్ర వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు, శుభవార్తలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. గ్రహబలాల ప్రకారము బుధ బలము అత్యంత బలంగా ఉంటుంది. మాట తీరు, తెలివితేటలు, నిర్ణయ శక్తి పెరుగుతాయి. చంద్రబలము కుటుంబంలో ప్రశాంతత కలిగిస్తుంది. శుక్రబలము ఆర్థిక విషయాల్లో అనుకూలత, దాంపత్య సుఖం పెరుగుతాయి. గురుబలము పెద్దల యొక్క ఆశీర్వాదము, శుభకార్యాలకి అనుకూల సమయము. శనిగ్రహ ప్రభావం క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక పరిహార పరంగా రేపటి రోజున గణపతి స్వామిని ఆరాధించండి. ఓం గం గణపతి నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. పచ్చని పప్పు లేదా పెసలు లేదా పచ్చని వస్త్రం దానం చేయండి. ఇక రేపటి మిథున రాశి వారికి శ్రీ గణపతి మరియు శ్రీ మహావిష్ణువు ఆరాధన అత్యంత అనుకూలంగా ఉంటుంది. గణేష్ అష్టోత్తరం లేదా విష్ణు సహస్రం పారాయణ చేయడం ద్వారా విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం. ఇక రేపటి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, శుభ సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రేపటి ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, విద్యా వంటి రంగాల్లో అనుకూల అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక రేపటి రోజున ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఆ వ్యక్తి రావటం వల్ల మీకు ఎటువంటి శుభ సంకేతాలు జరగబోతున్నాయో లేక అశుభ సంకేతాలు జరగబోతున్నాయో ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇక ముందుగా మీ యొక్క మనస్తత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రాశివారు చాలా అంటే బయట ప్రపంచానికి వెళ్ళినట్టయితే కానే కాదండి. ఎప్పుడు చూసినా కానీ వీరు చాలా బిజీగా అయితే ఉంటారనే చెప్పుకోవాలి. వీరు ఎంతో బిజీ లైఫ్లో ఉన్నా కూడా వీరి యొక్క జీవితాన్ని ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీతో నింపుకొని ఉంటారని కూడా చెప్పుకోవాలి. చాలా మంచి వ్యక్తిత్వం, మనసు గలవారని కూడా చెప్పుకోవాలండి. ఈ యొక్క రాశివారు అంటే మీ మనసులో ఏంటుందో బయటకు కూడా చెప్పరనమాట. బయట వ్యక్తికి చెప్తే ఏమనుకుంటారో మనం లోకమైపోతామనే విధంగా మీరుంటారు. కానీ మీరు ఎవరికైనా ప్రేమిస్తే మాత్రం ప్రాణం పెట్టేంత ప్రేమిస్తారండి. నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తిని విడిచిపెట్టరు. అదే సమయంలో ఒకసారి మోసం జరిగితే మాత్రం ఆ బాధను ఎన్నాళ్ళైనా మర్చిపోలేరు. అయితే మీలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందండి. ఎటువారు ఎలా ఉన్నారు, వాళ్ళ మనసులో ఏముందనేది మీకు బాగా త్వరగా గుర్తించే శక్తి ఉంటుంది. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు బయటికి తక్కువగా మాట్లాడే లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకోవాలండి. ఇక రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారనే విషయం ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువే. చిన్న విషయాన్ని బయటికి చూపించకపోయినా ఒక్కసారి కోపం వస్తే మాత్రం ఎటువారు తట్టుకోలేరు. మాటలతోనే గాయపరుస్తారు. కానీ కోపం తగ్గిన తర్వాత మాత్రం మరలా మీరే బాధపడతారు. బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రము చాలా అంటే సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. కుటుంబం కోసం చాలా త్యాగాలు కూడా చేస్తారు. మీ బాధని ఎవరికి చెప్పకుండా ఒంటరిగా భరిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది మీరు ఈ యొక్క రాశి చెందిన వారు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారండి. కారణం ఏంటంటే మీరు ప్రతి ఆ విషయాన్ని కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఎక్కువగా ఆలోచించడము, ఈ స్వభావం ఇంకా మిగిలిన ఎక్కువగా ఈ మధ్య కాలంలో బయటపడుతుంది. అయితే ఎక్కువగా ఎస్ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా రేపటి మీ యొక్క మనసులో దాచుకునే భావాలన్నీ కూడా బయటకైతే రావచ్చు. మీరు ఎవరినైనా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా ఆ వ్యక్తి మీకు మరలా గుర్తుకు రావచ్చు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. కొందరికి పాత ప్రేమ మరలా దగ్గర కావచ్చు, మరికొందరికి పాత గొడవ మరలా మొదలవ్వచ్చు. అయితే రేపటి రోజున మాత్రం మీరు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలండి.
ఎందుకంటే మాత్రం రేపటి రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎక్కువగా రేపటి రోజు పనిచేయబోతుంది కూడా. సాధారణంగా మీ జీవితంలో పెద్ద విజయాలు అనేవి సాధించారు, కానీ ఆ విజయానికి ముందు చాలా కష్టాలు కూడా పడ్డారండి. అయితే దేవుడు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మీ జీవితంలో ఎన్నో పరీక్షలు కూడా పెట్టాడు. అందుకే మీరు రేపటి రోజున మీ యొక్క చిన్న వయసులో జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎంతలో ఉంచాలో తెలుసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఒంటరితనం మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటుందండి. అందుకే రేపటి రోజున ఒంటరిగా ఉండకుండా దేవాలయాలకు వెళ్ళడం, మంచి మాటలు వినటము, కుటుంబంతో సమయం గడపడం లాంటివి చేయండి. ఇక భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరము మీకు ధైర్యం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడే గుణం మీది. చాలామంది మధ్యలోనే మీ యొక్క విడిచిపెట్టి కొన్ని పనులను పారిపోతూ ఉంటారు. అయితే మీరు మాత్రం ఒక్కసారి ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే మాత్రం దాన్ని సాధించే వరకు కూడా ఎక్కడా కూడా ఆగరండి. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు, పోలీస్, ఆర్మీ వంటి రంగాల్లో మీరు ఎక్కువగా మీ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. మీకు నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడైనా సమస్య వస్తే మాత్రం ముందుకొచ్చి పరిష్కారం చూపిస్తారు. ఇంకా మరొక గుణం కూడా ఏంటంటే మీరు ప్రేమించిన వారి కోసం ఏదైనా త్యాగం చేస్తారు. కుటుంబాన్ని చాలా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రం బాధ్యతగా ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు కోసము రాత్రింబవళ్ళు కష్టపడతారు. ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే తిరిగి ఏమీ ఆశించకుండా చేస్తారు. కానీ మీ యొక్క సహాయం అనేది గుర్తుపెట్టుకోకుండా కొంతమంది మిమ్మల్ని అంటే మోసం చేయడము అని చేస్తూ ఉంటారండి. జాగ్రత్తగా మీరు మారిపోతుంటారు. అయితే కొన్ని చెడు లక్షణాలు కూడా మిమ్మల్ని అనేక లక్షణాలు కూడా ముఖ్యమైన అనుమానం అండి. ఒకసారి అనుమానం మొదలైతే ఎటు వారిని మీరు నమ్మరు. చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తారు. దాంతో మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఇదే విధంగా గత కొన్ని రోజులుగా మీకు బాగా మంచి సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. అయితే రేపటి రోజున ఈ అనుమానం కారణంగా ఎస్ అనేటువంటి అక్షరం వ్యక్తితో కొన్ని అపార్థం కూడా రావచ్చు. మీరు విన్నటువంటి ప్రతి మాట కూడా నిజమని నమ్మకండి. కొంతమంది మీ మధ్య దూరం పెంచాలని ప్రయత్నాలు చేయవచ్చు. ఇంకా ఒక సమస్య ఏంటంటే మీ బాధను బయటకు చెప్పరు, లోపలే పెట్టుకొని మీరు బాధపడతారు. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయండి. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు కూడా పెరగడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా రేపు రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఒక చిన్న మాట పెద్ద గొడవ కారణమవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ సమయంలో రేపు రోజు చాలా నిశ్శబ్దంగా ఉండటం అయితే మంచిదన్నమాట. ఇక మీకు డబ్బు సంపాదించినటువంటి ఎన్నో రకాల అవకాశాలు రేపటి మీ తలుపు అయితే తట్టబోతుందని చెప్పుకోవాలి. కానీ డబ్బు నిలవకపోవడం కూడా జరుగుతుందండి. కారణం ఏంటంటే కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటారు. కొన్నిసార్లు తప్పుడు వ్యక్తుల్ని నమ్మి నష్టపోతారు. కాబట్టి ఎవరు కూడా రేపటి మీరు డబ్బును అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున భగవంతుడిపై నమ్మకాన్ని ఎక్కువగా ఏర్పరచుకోండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడికి వెళ్ళి వినాయక స్వామి గుడిలో దర్భ ఇవ్వటం వల్ల మీరేమైనా పనులు అనుకుంటే ఆ పనులు ఆకుండా జరుగుతాయండి. అభిషేకము, అన్నదానం లాంటివి కూడా చేయటం వల్ల మీకు గ్రహ దోషాలు వదిలిపోతాయండి. ప్రత్యేకమైన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుతారనమాట. ఇక రేపు రోజు శివాలయ దర్శనం మీకు అత్యంత ముఖ్యము. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ప్రతికూలమైన శక్తులు అనేవి కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఇలాంటి నెగిటివ్ శివాలయ దర్శనం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక మీ మనసులో ఉన్నటువంటి భయం కూడా తగ్గుతుంది. ఇక రేపు రోజు చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలండి. దానికి కారణం గ్రహాల మార్పు. ప్రస్తుతము చంద్రుడు మీ మనసుపై ప్రభావం చూపించబోతున్నాడు. అందుకే రేపటి రోజున మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇక రాత్రి వేళ నిద్ర కూడా సరిగ్గా సంపూర్ణంగా హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తారు. పాత విషయాలు నిద్ర లేకుండా గుర్తుకు రావచ్చు, కానీ మీరు మాత్రం కొంచెం అలసటగా నచ్చినప్పటికీ ప్రశాంతంగా రేపటి మీరైతే నిద్రపోతారని చెప్పుకోవాలి. మీ మనసు అదుపులో ఉంచుకుంటారు. ఇక రేపటి రోజున మీకు ఒక కొత్త ఏదైనా సరే మార్గం చూపించిన ప్రయత్నాలు మీరు భగవంతుడు ఇవ్వబోతున్నాడండి. ముఖ్యంగా రేపటి రోజున ఆధ్యాత్మికపరమైన సంకేతాలు రేపటి మీకు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేగానే మీ మనసులో ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఆ వ్యక్తి ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఏదో చూసిన ఒక సమాచారం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో అనేక రకాల చిన్న టెన్షన్స్ కూడా రావచ్చండి, కానీ సాయంత్రం సర్దుకుంటాయి. కాబట్టి కంగారు పడకండి. ఇక అలాగే ఉద్యోగ విషయాల్లో రేపటి రోజున జాగ్రత్త అవసరం. రేపటి రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగంలో మీ పని పెద్దవాళ్ళు దృష్టి పడుతుంది. కొందరికి కొత్త అవకాశాలు రావచ్చు. ఎస్ అనే వ్యక్తి ద్వారా ముఖ్యమైన సమాచారం రావచ్చు, కానీ అందరూ కూడా మీకు మంచి కోరుకుంటున్నా అని చెప్పి అనుకోవద్దండి. మీ రహస్యాలు ఎక్కడా కూడా రేపటి రోజున బయటపడవండి. రేపటి రోజున బంగాళం గ్రహ ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. కోపం అనేది మీరు కాస్త కూడా పెరుగుతుంది. మాటల వల్ల సమస్యలు కూడా రావచ్చు. ప్రేమలో ఉన్న వారికి పరీక్ష సమయం చెప్పుకోండి. మీరు ప్రేమించే వ్యక్తి రేపటి రోజున మీ మాటల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కొంచెం తప్పుదోవ పట్టి అంటే మిమ్మల్ని అనుమానించే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది. ఎక్కడైనా సరే దేవాలయ దర్శనం చేసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మరి తెలిసిన రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.